ఒక్కసారి చూడండి, ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వస్తాయి. బోత్ మీకు లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఫీజు అనేది 60,000 రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది విత్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ 5,000 పర్ మంత్. అయితే కోర్స్ బ్యూటీనెస్ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దట్ టెస్ట్ సిరీస్ అనేవి రెగ్యులర్గా రాయగలరు, ఆన్సర్ రైటింగ్ కూడా రాయగలరు, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఒకవేళ డెమో సెషన్స్ కూడా చూడాలి అనుకున్నా యూ కెన్ సింప్లీ కాల్ టు దిస్ నంబర్ 7893899553. సో దట్ ఈజ్ ఈ ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉందో, అయితే ఇట్లా ఫెడరల్ సిస్టమ్ అని ఆర్ ఇంకేదైనా నేమ్తో ఎవరైనా తీసుకొచ్చారంటే దట్ ఈజ్ కొంతమంది పొలిటికల్ సైంటిస్ట్ వాళ్ళు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్స్ చూసి, అంటే బేసిస్గా వాటిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. ఒకటి దట్ ఈజ్ ది ఫెడరల్ సిస్టమ్ అని చూస్తాము, అండ్ మరొకటి దట్ ఈజ్ ది యూనిటరీ సిస్టమ్ అని చూస్తాం. సో పొలిటికల్ సైంటిస్ట్ ఏంటి, డిఫరెంట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ చూసి ఎక్కడ ఎవరు ఏ విధంగా చేస్తున్నారు అన్న దాని మీద దే హ్యావ్ గివెన్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది ఫెడరల్ సిస్టమ్ అని, యూనిటరీ సిస్టమ్ అని క్లాసిఫై చేయడం జరిగిందనమాట. అయితే ఈ క్లాసిఫికేషన్ ఏ బేసిస్ మీద జరిగింది అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ రిలేషన్స్. క్లియర్? ఆన్ ది బేసిస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ రిలేషన్స్ అని చూస్తాం బిట్వీన్ బిట్వీన్ ది నేషనల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్. నేషనల్ గవర్నమెంట్కి రీజనల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఉన్న రిలేషన్ యొక్క నేచర్ బట్టి పొలిటికల్ సైంటిస్టులు ఫెడరల్ సిస్టమ్ అని, యూనిటరీ సిస్టమ్ అని డివిజన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో నేమ్లోనే ఉంటుంది. యూనిటరీ సిస్టమ్ అంటే మొత్తం టోటల్ పవర్స్ అన్నీ కూడా కేవలం యూనియన్కే ఉంటాయి, అంటే కేవలం నేషనల్ గవర్నమెంట్ చేతుల్లో మాత్రమే పవర్స్ అన్నీ కూడా కాన్సన్ట్రేట్ అయి ఉంటాయన్నమాట. దాన్ని మనం ఏమంటాము, యూనిటరీ గవర్నమెంట్ అని అంటామన్నమాట. రైట్? కంప్లీట్ అథారిటీ అంతా కూడా నేషనల్ గవర్నమెంట్ నుంచే ఎక్కడికైనా వెళ్తుంది. మరి ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి, ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఫెడరల్ గవర్నమెంట్లో మనకి యూనియన్ ఉంటుంది, బట్ యూనియన్తో పాటు రీజనల్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి. యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, రీజనల్ గవర్నమెంట్ ఉంటుంది. సో యూనియన్ గవర్నమెంట్ పవర్స్ యూనియన్కు ఉంటాయి, రీజనల్ గవర్నమెంట్ పవర్స్ రీజనల్ గవర్నమెంట్కు ఉంటుంది. వీళ్ళిద్దరికీ పవర్స్ అనేవి కాన్స్టిట్యూషన్ నుంచి వస్తాయన్నమాట. అంటే ఇద్దరు కూడా సమానమే. క్లియర్? సో సింపుల్గా ఇద్దరు కూడా సమానమని చూస్తాము. ఇద్దరు పవర్స్ అనేవి కాన్స్టిట్యూషన్ నుంచే రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి క్లియర్గా 7th షెడ్యూల్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటాయి, అవునా? సో యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్స్ మీద యూనియన్ గవర్నమెంట్కి పవర్స్ ఉంటాయి, స్టేట్ లిస్ట్ మ్యాటర్స్ మీద స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా యూనియన్ గవర్నమెంట్ అండ్ రీజనల్ గవర్నమెంట్ అని మనం డివిజన్స్ అనేవి చేస్తామన్నమాట. రైట్? ఎస్. సో ఇట్లా చేసి యూనియన్ని రీజనల్ని సపరేట్ చేసి వాళ్ళిద్దరినీ కూడా ఈక్వల్గా చూస్తే ఆ సిస్టమ్ని మనం ఫెడరల్ సిస్టమ్ అని అంటామన్నమాట. రైట్? ఎస్. అయితే ఈ యూనిటరీ గవర్నమెంట్ ఉంది కదా, ఎక్కడ సార్ ఉంటాయి బేసిక్గా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ది గవర్నమెంట్స్ లైక్ బ్రిటన్లో యూనిటరీ గవర్నమెంటే ఉంటుంది, అండ్ ఫ్రాన్స్లో యూనిటరీ గవర్నమెంట్ ఉంటుంది, జపాన్లో యూనిటరీ గవర్నమెంట్ ఉంటుంది, చైనా అండ్ ఇటలీ అండ్ నార్వే, రైట్, అండ్ ఇంకా స్వీడన్. సో ఇట్లా కొన్ని కంట్రీస్లో మనకి యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే కంప్లీట్ పవర్స్ అన్నీ కూడా యూనిటరీ చేతుల్లోనే ఉంటాయి. అయితే యూ మే గెట్ డౌట్, సార్ అక్కడ మరి రీజనల్ గవర్నమెంట్స్ కానీ స్టేట్స్ కానీ ఉండవా? ఉంటాయి. అక్కడ కూడా యూనిటరీ సిస్టంలో కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, బట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఏ విధంగా కూడా ఇండివిజువల్గా
డెసిషన్స్ తీసుకునే పవర్స్ అనేవి ఉండవు. కేవలం యూనియన్ గవర్నమెంట్ చెప్పినట్లు మాత్రమే చెయ్యాలి అంతే. వాళ్ళకంటూ స్పెషల్ పవర్స్ కాన్స్టిట్యూషన్లో ఉండవు. అదే యూనిటరీ గవర్నమెంట్కి ఫెడరల్ గవర్నమెంట్కి తేడా. ఫెడరల్ గవర్నమెంట్లో యూనియన్ గవర్నమెంట్తో పాటు రీజనల్ గవర్నమెంట్కి కూడా ఈక్వల్ పవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్. అయితే ఈ ఫెడరలిజం ఎక్కడ సార్ ఉంటాయంటే దట్ ఈస్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలో మనం చూస్తాము. అండ్ ఇన్ ది స్విట్జర్లాండ్లో చూస్తాము. ది ఆస్ట్రేలియాలో చూస్తాము. అండ్ కెనడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో కూడా చెప్తాను. రైట్. సో కెనడాలో కూడా ఫెడరల్ గవర్నమెంట్ ఉంది అని చూస్తాము. అండ్ రష్యాలో కూడా ఫెడరల్ గవర్నమెంట్ ఉంది అని చూస్తాము. ది బ్రెజిల్ చూస్తాము. అండ్ అర్జెంటీనా. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రైట్. సో ఈ కంట్రీస్లో మనం ఫెడరల్ సిస్టమ్ అనేది చూస్తామన్నమాట. అయితే ఫెడరల్ మోడల్లో ఫెడరల్ గవర్నమెంట్ అని అంటాము, అండ్ నేషనల్ గవర్నమెంట్ అని అంటాము, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అని అంటాము, ఆర్ యూనియన్ గవర్నమెంట్ అని అంటామన్నమాట. ఈ డిఫరెంట్ నేమ్స్ అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్లియర్. సో ఫెడరల్ సిస్టంలో ఫార్మ్ అయిన గవర్నమెంట్స్కి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. మీరు ఒక్కసారి చూస్తే మీకు గుర్తుంటాయి. దట్ ఈస్ ది యూనియన్ గవర్నమెంట్ అని అంటాం. ఏది ఎక్కడ ఎట్లా అయినా సరే మనం బేసిక్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫెడరల్ సిస్టమ్ కాబట్టి గవర్నమెంట్ పేరు కూడా ఫెడరల్ గవర్నమెంట్ అంటాము. అండ్ సెంటర్ లెవెల్లో ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అని అంటాము. అండ్ నేషన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి నేషనల్ గవర్నమెంట్ అని కూడా అంటామన్నమాట. సో ఇట్లా డిఫరెంట్ నేమ్స్ అనేవి ఫెడరల్ సిస్టమ్కి మనం చూస్తాము. రైట్. ఎస్. అలానే ది రీజనల్ ఆర్ ది లోకల్ చూస్తే రీజనల్ సిస్టంలో చూస్తే రీజనల్ గవర్నమెంట్స్ని ఏమంటాము? ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ యూనియన్ గవర్నమెంట్ అని, ఫెడరల్ గవర్నమెంట్ అని, సెంట్రల్ గవర్నమెంట్ అని, నేషనల్ గవర్నమెంట్ అని ఉంటుంది. అదే ఫెడరల్ సిస్టంలోనే రీజనల్ సిస్టమ్కి అంటే రీజనల్స్కి ఏం పేరు ఉంటాయి? దట్ ఈజ్ ది రీజనల్ గవర్నమెంట్ అని అంటాము, స్టేట్ గవర్నమెంట్ అని అంటాము, కొన్ని చోట్ల స్టేట్ గవర్నమెంట్ అని అంటాము. అండ్ కొన్ని ప్లేసెస్లో ఈవెన్ దీన్ని ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అని కూడా ఉంటారు. ప్రొవిన్షియల్ గవర్నమెంట్. ఓకేనా. సో ఫెడరల్ సిస్టంలో 2 గవర్నమెంట్స్ కదా, ఒకటి యూనియన్ గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో, వాటికి యూనియన్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటాము. అండ్ స్టేట్ లెవెల్లో ఉన్న వాటికి రీజనల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అని అంటాం. ఈ డిఫరెన్సెస్ అనేవి మనకు క్లియర్గా తెలియాలన్నమాట. రైట్. ఎస్. అయితే ఈ యూనియన్ గవర్నమెంట్కి అండ్ ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్కి అంటే ఈ ఫెడరల్ గవర్నమెంట్కి యూనిటరీ గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? యూనిటరీ గవర్నమెంట్ అంటే కేవలం యూనిటరీ లెవెల్లో మాత్రమే గవర్నమెంట్కి పవర్స్ ఉంటే, నథింగ్ బట్ ఇక్కడ మనం చూసుకున్నాం కదా యూనిటరీ సిస్టమ్ అని, యూనిటరీ సిస్టమ్ మీద ఏర్పడిన గవర్నమెంట్స్ని యూనిటరీ గవర్నమెంట్ అని, ఫెడరల్ సిస్టమ్స్ మీద ఏర్పడిన గవర్నమెంట్స్ని ఫెడరల్ గవర్నమెంట్స్ అని మనం అంటాం. ఓకేనా. సో వాటి యొక్క డిఫరెన్సెస్ అనేవి మనం ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్ అండ్ యూనిటరీ గవర్నమెంట్ చూసిన తర్వాతే డిస్కషన్ చేస్తే ఇంకా క్లియర్గా ఉంటుందన్నమాట. రైట్. ఎస్. అయితే మనం డిస్కషన్ చేసుకుంటున్నాం ఇందాక నుంచి ఫెడరేషన్ అని. అయితే ఆ వర్డ్ ఫెడరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే దాని మీద కూడా కొద్ది నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. రైట్. ఎస్. అయితే ఈ టర్మ్ ఫెడరేషన్ అనేది మనం వీఆర్ డిరైవింగ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేసుకుంటున్నాము. ది ఫెడరేషన్ అంటే అందులో మనం ఫ్యూడస్. సో ఫ్యూడస్ అనే టర్మ్ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఫ్యూడస్ అంటే నథింగ్ బట్ ట్రీటీ. రైట్. ఫ్యూడస్ అంటే నథింగ్ బట్ ట్రీటీ ఆర్ ఇంకా కొంతమంది అగ్రిమెంట్ అని కూడా అంటారు. ట్రీటీ ఆర్ అగ్రిమెంట్ అంటే ఫ్యూడస్ అన్న వర్డ్ నుంచి ఫెడరేషన్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఫెడరేషన్లో స్టేట్స్ అనేవి అయితే ట్రీటీ ఆర్ అగ్రిమెంట్ బేసిస్ మీద ఫార్మ్ అవుతాయి. క్లియర్. ఫెడరలిజంలో యూనియన్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్కి కూడా ఈక్వల్ పవర్స్ ఉంటాయి అంటున్నాను కదా. అయితే ఆ ఈక్వల్ పవర్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి? ఐదర్ త్రూ ట్రీటీ, యూనియన్కి స్టేట్స్కి మధ్యలో జరిగిన ట్రీటీ వల్ల కానీ ఆర్ అగ్రిమెంట్ వల్ల కానీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా యూనియన్ గవర్నమెంట్స్తో పాటు ఈక్వల్ పవర్స్ అనేవి వస్తాయి అని మనం చూస్తామన్నమాట. రైట్. సో అయితే
ఈ ఫెడరేషన్ లైక్ యునైటెడ్ స్టేట్స్లో చూసుకున్నట్లయితే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూసుకుంటే పేర్లోనే ఉంది కదా స్టేట్స్ అని. సో ప్రొవిన్షియల్ గవర్నమెంట్లో ఉన్న వాటిని స్టేట్స్ అని అంటాం. కంట్రీ టు కంట్రీ ఈ పేర్లు మారుతాయి, అవి కాస్త గుర్తుంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా, అమెరికాలో స్టేట్స్ అని అంటాము. అండ్ ఇఫ్ యూ టేక్ స్విట్జర్లాండ్, సో స్విట్జర్లాండ్లో మనం స్టేట్స్ అని అనం, క్యాంటోన్స్ అని అంటాం. ఓకేనా, యునైటెడ్ స్టేట్స్లో స్టేట్స్ అంటే, స్విట్జర్లాండ్లో క్యాంటోన్స్ అని అంటాము. అండ్ అదే ఇఫ్ యూ టేక్ కెనడా, కెనడాలో చూసుకుంటే మనం ప్రావిన్సెస్ అని అంటాం. ఓకేనా, ప్రావిన్సెస్ అని అంటాం. అండ్ నెక్స్ట్ అలానే ఇఫ్ యూ టేక్ రష్యా, రష్యాలో రిపబ్లిక్స్ అని అంటాం. రష్యాలో రిపబ్లిక్స్ అని అంటాం. సో ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ని ఆర్ స్టేట్స్ని ఈ డిఫరెంట్ నేమ్స్తో పిలవడం జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్లో స్టేట్స్ అని, స్విట్జర్లాండ్లో క్యాంటోన్స్ అని, కెనడాలో ప్రావిన్సెస్ అని, రష్యాలో రిపబ్లిక్స్ అని పిలవడం జరుగుతుందన్నమాట. రైట్, అయితే ఈ ఫెడరేషన్ అనేది చెప్పాం కదా ఎట్లా ఫార్మ్ అవుతుందో అని. ఈవెన్ ఆ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్లో కూడా 2 బేసిస్ ఉంటాయి. ఒకటి త్రూ ఇంటిగ్రేషన్, అంటే స్టేట్స్ ఆల్రెడీ ఉంటాయి, అవన్నీ కలిపి ఎస్ మనం ఒక యూనియన్ కింద ఫార్మ్ అవుదాము అని అగ్రిమెంట్ చేసుకున్నాయనుకోండి. అంటే ఈ చిన్న చిన్న స్టేట్స్ అనేవి ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒక పెద్ద యూనియన్ కింద ఫార్మ్ అవుతుంది. సో దట్ ఈస్ త్రూ ఇంటిగ్రేషన్. ఈ చిన్న చిన్న స్టేట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతున్నాయి. ఇంటిగ్రేషన్ అనేది ఒక కాన్సెప్ట్ చూస్తాము. అండ్ సెకండ్ వన్ త్రూ డిజింటిగ్రేషన్, అంటే ఒక పెద్ద యూనియన్ ఉంటుంది, అవి చిన్న చిన్న స్టేట్స్ కింద అగ్రిమెంట్తో డివైడ్ అవుతాయి అన్నమాట. సో దాన్ని డిజింటిగ్రేషన్ అని అంటాం. ఒక పెద్ద యూనియన్ అండి, సో చిన్న 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 పార్ట్స్ కింద డివైడ్ అయితే వాటిని మనం డిజింటిగ్రేషన్ అని అంటాం. త్రూ ఇంటిగ్రేషన్ ప్రాసెస్తో కానీ ఆర్ డిజింటిగ్రేషన్ ప్రాసెస్తో కానీ మనకి ఫెడరేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే ఈవెన్ విత్ దిస్ ఇఫ్ యూ టేక్ దట్ ఈజ్ ఇట్లా ఇంటిగ్రేషన్తో ఫార్మ్ అయినవి ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఎస్, ఇట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది మనం మోస్ట్ ఎగ్జాంపుల్ కింద చూస్తామన్నమాట. రైట్, అయితే యునైటెడ్ స్టేట్లో ఏం జరిగింది, అమెరికన్ రెవల్యూషన్ అనేది వచ్చింది, అవునా. సో 1775 నుంచి దట్ ఈస్ 1783 వరకు అమెరికన్ రెవల్యూషన్ అనేది చూస్తాం. అమెరికన్ రెవల్యూషన్. సో అమెరికన్ రెవల్యూషన్ తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పడింది. ఎస్, అండ్ డిఫరెంట్ స్టేట్స్ అన్నీ కూడా కలిపి వచ్చి ఒక యూనియన్ గవర్నమెంట్ కింద ఫార్మ్ అవుతాయి అని అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్ 1787లో జరిగిందనమాట. సో అమెరికా త్రూ ఇంటిగ్రేషన్ ప్రాసెస్తో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కింద ఫార్మ్ అయి ఫెడరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుందనమాట. ఓకేనా. సో స్టార్టింగ్ 1787 ఫార్మ్ అయ్యేసరికి 13 స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్లో ఉండేవి. అండ్ ఈ స్టేట్స్ అనేవి పెరుగుతూ ఈరోజు టోటల్గా 50 స్టేట్స్ అనమాట. అంటే దీని అర్థం ఏంటి, 50 చిన్న చిన్న రాష్ట్రాలన్నీ కలిపి ఎస్ మనం యునైటెడ్గా ఉందాము, ఒక యూనియన్ని ఎస్టాబ్లిష్ చేద్దాము అని ఇంటిగ్రేట్ అయి ఫార్మ్ అయిందే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నమాట. క్లియర్. అండ్ అట్లానే డిజింటిగ్రేషన్ అనేది చూసుకుంటే ఎగ్జాంపుల్ కింద మనం కెనడా అని ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. రైట్, కెనడా. అండ్ ఈవెన్ ఇండియాని కూడా కాస్త కొంతవరకు డిజింటిగ్రేషన్తో ఫార్మ్ అయ్యింది అని మనం చూస్తామన్నమాట. రైట్. ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఫెడరల్ సిస్టమ్ని ఇవ్వడం జరిగిందనమాట. అయితే మన ఫ్రేమర్స్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు దే థాట్ ఎస్ ఇండియా ఫెడరల్ సిస్టంలోనే ఉండాలి, యూనిటరీ సిస్టంలో ఉండకూడదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ లార్జ్ సైజ్. ఇంత పెద్ద లార్జ్ సైజ్ ఉన్నప్పుడు యూనిటరీ లెవెల్లో దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. లోకల్ లెవెల్ సపోర్ట్ కూడా ఉండాలి. లోకల్ లెవెల్ సపోర్ట్ ఉండాలి అంటే రీజనల్ గవర్నమెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఉద్దేశం అన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, బికాస్ ఆఫ్ సోషియో కల్చరల్ డైవర్సిటీ. ఇండియాలో హ్యూజ్ సోషియో కల్చరల్ డైవర్సిటీ ఉన్నాయి. డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ కస్టమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి బేసిస్ మీద యూనిటరీ లెవెల్లో మనం అందరినీ కూడా యునైట్ చెయ్యలేము. వాళ్ళ కల్చర్స్కి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఈ పొలిటికల్ సిస్టమ్ని ఫాలో అవుతారు. సో అందుకనే ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ని ఏ విధంగా ఉండాలి, యూనిటరీ లెవెల్లో ఉండాలా, రీజనల్ లెవెల్లో ఉండాలా అంటే సో ఈ 2 బేసిస్ మీద
ప్రొవిన్షియల్ లెవెల్ ఆర్ ది ఫెడరేషన్ సిస్టంలోనే ఉండాలి అని చెప్పి థింక్ చేసి తీసుకొని రావడం జరిగిందనమాట. సో దీంతో గవర్నెన్స్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది, రీజనల్ అటానమీ ఉంటుంది. ఈ రీజనల్ అటానమీ నుంచే నేషనల్ యూనిటీ అనేది సంపాదించగలం అని భావించారనమాట. ఓకేనా. సో అండ్ ఒకటి గుర్తుంచుకోండి, అట్లా భావించినప్పటికీ కూడా ఫ్యూచర్లో ఎప్పుడూ రాంగ్స్ రాకూడదు, ఎవరు కూడా దీన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా ద వర్డ్ ఫెడరేషన్ అనేది మెన్షన్ చేయలేదు. క్లియర్. నోవేర్ బీ యూస్డ్. క్లియర్. నోవేర్ బీన్ యూస్డ్. ఎక్కడా కూడా యూజ్ చేయలేదు. ద వర్డ్ ఫెడరేషన్ అనేది ఎక్కడా కూడా యూజ్ చేయలేదు. ఈవెన్ ఆర్టికల్ 1 కూడా ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మాత్రమే వాడడం జరిగింది. ఏమని వాడారు? ఫెడరేషన్ అని యూజ్ చేయలేదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అంటే దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఫెడరేషన్ అంటే స్టేట్ ఎప్పుడైనా సరే ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేసి బయటకు వచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్లో ఈరోజు 50 స్టేట్స్ ఉన్నాయి కదా, ఏమో మేబీ ఒక 10 years తర్వాత ఒక 5 or 10 స్టేట్స్ అనేవి ఆ యూనియన్ నుంచి బయటకు వచ్చేయచ్చు. అప్పుడు టోటల్ స్టేట్స్ నెంబర్ అనేది 50 నుంచి 40కి వచ్చేస్తుంది. అంటే యునైటెడ్ స్టేట్స్లో స్టేట్స్ అనేవి అంటే యూనియన్ అనేది డిస్ట్రక్టబుల్, యూనియన్ డిస్ట్రక్ట్ అయిపోతుంది. స్టేట్స్ కావాలంటే ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు రాగలవు. బట్ ఇండియాలో నో, ఆ విధంగా లేదు. సో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్న వర్డ్ యూజ్ చేశారు కాబట్టి ఇట్ ఈజ్ ది ఇండిస్ట్రక్టబుల్ నేచర్ ఆఫ్ ది యూనియన్, ఇండిస్ట్రక్టబుల్ నేచర్ ఆఫ్ యూనియన్. సో ఎప్పటికైనా స్టేట్స్ బ్రేక్ అయిపోయి చిన్న చిన్న స్టేట్స్ కింద ఫార్మ్ అవుతాయి తప్ప ఏ ఒక్క స్టేట్ కూడా ఇండియన్ యూనియన్ నుంచి బయటికి వచ్చే ఆస్కారం అనేది లేనే లేదు అని మనం చూస్తాం. ఓకేనా. ఇండిస్ట్రక్టబుల్ నేచర్ ఆఫ్ యూనియన్ చెప్పడానికే ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్న టర్మ్ మనకి ఆర్టికల్ 1లో మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీంతో క్లియర్గా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేవి చేస్తున్నాం. ఎందుకంటే ఇండియన్ ఫెడరేషన్ అనేది అమెరికన్ ఫెడరేషన్ లాగా అగ్రిమెంట్తో ఫార్మ్ అవ్వలేదు. ఓకేనా. అండ్ ఇండియన్ స్టేట్స్కి యూనియన్ నుంచి బయటకు వచ్చే పవర్, ద రైట్ టు సెసీడ్ అన్నది కూడా లేదు. ఓకేనా. రైట్ టు సెసీడ్ అన్నది కూడా లేదు అని మనం చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అనేది కాస్త, నేను చెప్పాను కదా కెనడా ఇంపార్టెంట్ అని, ఎందుకంటే మనం కెనేడియన్ మోడల్ లాంటిదే యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్. సో కెనేడియన్ మోడల్ లాంటిదే యూజ్ చేయడం జరుగుతుంది. అయితే కెనడాలో ప్రావిన్సెస్ అని అంటారు, బట్ ఇండియాలో మాత్రం స్టేట్స్ అనే అంటాము. ఆ డిఫరెన్స్ తప్ప బేసిక్గా చూసుకున్నట్లయితే కెనేడియన్ మోడల్ అనేది ఎస్ సో కొంతవరకు స్ట్రాంగ్ సెంటర్నే ఇస్తుంది. బట్ రెండిటికి, ఇండియన్ ఫెడరేషన్కి కెనడియన్ ఫెడరేషన్కి సిమిలారిటీస్ అనేవి చూసుకున్నట్లయితే ద వే ఆఫ్ ఫార్మేషన్, కెనేడియన్ మోడల్లో కూడా యూనియన్ అనేది డిసింటిగ్రేట్ అవుతూ స్టేట్స్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే కెనడా ఫార్మ్ అయ్యేసరికి కేవలం 4 ప్రావిన్సెసే ఉండేవి, ఈరోజు 10 ప్రావిన్సెస్ అనే ఉన్నాయి. సో ఇండియా కూడా బై ద వే ఆఫ్ డిసింటిగ్రేషన్తోనే ఫార్మ్ అయ్యింది అని మనం చూస్తాం. అండ్ కెనడియన్ మోడల్లో కూడా ద వర్డ్ యూనియన్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఇండియన్ ఫెడరేషన్ సిస్టంలో కూడా ద వర్డ్ యూనియన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి యూజ్ చేస్తాం. రైట్. అండ్ కాస్త సెంట్రలైజింగ్ టెండెన్సీస్, అంటే స్టేట్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువ పవర్స్ అనేవి యూనియన్ గవర్నమెంట్కి ఉండడం అనేది బోత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని చూస్తాము అండ్ కెనేడియన్ కాన్స్టిట్యూషన్లో కూడా చూస్తామన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా ఇండియన్ ఫెడరల్ మోడల్ అనేది రిసెంబుల్స్ ది కెనేడియన్ మోడల్. గుర్తుంచుకోండి, క్వశ్చన్ ఒకవేళ ఎస్ ఇండియన్ ఫెడరేషన్ ఏ కంట్రీ మోడల్ మీద ఎస్టాబ్లిష్ అయి ఉంది అంటే కెనేడియన్ మోడల్కి రిసెంబ్లెన్స్లో ఇండియన్ మోడల్ ఉంది అని గుర్తుంచుకోండి. రైట్. ఎస్. అండ్ నౌ వీ షల్ లుక్ ఎట్ అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరలిజం ఉందా అంటే ఎస్ ఫెడరలిజం ఉంది అని చెప్తాము. అయితే వాటికి గల ఫీచర్స్ ఏ బేసిస్ మీద చెప్తున్నాము, ఎందుకంటే ద వర్డ్ ఫెడరేషన్ అనేది యూజ్ చేయలేదు. సో యూజ్ చేయకపోయినా సరే కొన్ని ఫీచర్స్ని చూసి మనం ఎస్ ఇండియాలో ఫెడరలిజం అనేది ఉంది అని మనం చెప్తామన్నమాట. సో ఆ ఫీచర్స్ ఏంటో ఒక్కసారి చూడండి.
దట్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డ్యూయల్ పాలిటీ. డ్యూయల్ పాలిటీ అంటే ఏంటి? ఎస్, యూనియన్కి యూనియన్ ఉంది, స్టేట్స్కి స్టేట్స్ ఉన్నాయి. 7th షెడ్యూల్ ప్రకారం యూనియన్ లిస్ట్ యూనియన్కి, స్టేట్ లిస్ట్ స్టేట్స్కి మనం చూస్తాం. సో డ్యూయల్ పాలిటీ అనేది చూస్తామన్నమాట. యూనియన్ గవర్నమెంట్ కొన్ని ఇంపార్టెంట్వి లైక్ డిఫెన్స్ కానీ, ఫారెన్ అఫైర్స్ కానీ, కరెన్సీ లాంటివి చూస్తాయి. స్టేట్ గవర్నమెంట్స్ లైక్ అగ్రికల్చర్ కానీ, పబ్లిక్ ఆర్డర్ కానీ, హెల్త్ కానీ, లోకల్ గవర్నమెంట్స్ కానీ స్టేట్స్ చూస్తాయి అన్నమాట. సో డ్యూయల్ పాలిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈ ఫీచర్స్ అనేవి చూడమ్మా. ఈ ఫీచర్స్ మనకి డైరెక్ట్గా మెయిన్స్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో రైట్ అబౌట్ ది ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో డ్యూయల్ పాలిటీ అనేది చూస్తాము అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది చూస్తాము. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా ఫెడరల్ సిస్టమ్కి ఫీచర్ కింద చూస్తాం. ఎందుకు? రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉందనుకోండి, ఎవరి పవర్స్ వాళ్ళకి క్లియర్గా డిస్ట్రిబ్యూషన్ చేసి ఉంచుతారు. ఒకవేళ కాన్స్టిట్యూషన్ రిటర్న్ లేదనుకోండి, అప్పుడు మోస్ట్లీ పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంచేసుకుంటుందన్నమాట. నో, నీకు ఈ పవర్ లేదు, కొన్ని రోజుల తర్వాత ఎస్ నీకు ఈ పవర్ ఇస్తున్నాను, మరికొన్ని రోజుల తర్వాత నో నీకు ఆ పవర్ ఇవ్వట్లేదు, తీసేసుకుంటున్నాను అని చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. అదే క్లియర్గా రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటే ఎస్టాబ్లిష్డ్ వేలో మనకి ఎస్ స్టేట్ గవర్నమెంట్కి కూడా ఈ పవర్స్ ఉన్నాయి అని తెలుస్తాయి. సో స్టేట్ గవర్నమెంట్కి కూడా ఈ పవర్స్ ఉన్నాయి అని క్లియర్గా తెలుస్తుందంటే అర్థం ఏంటి? అది యూనిటరీ గవర్నమెంట్ కాదు, ఫెడరల్ గవర్నమెంట్ అని మీనింగ్. అందుకనే ఫెడరల్ ఫీచర్స్లో రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా మనం చూస్తామన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో లుక్ ఎట్ ది డివిజన్ ఆఫ్ పవర్స్. డివిజన్ ఆఫ్ పవర్స్ కూడా యూనియన్కి స్టేట్స్కి చాలా క్లియర్గా చేయడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో లుక్ ఎట్ కాన్స్టిట్యూషన్ ఉండడం మాత్రమే కాదు, ఆ కాన్స్టిట్యూషన్కి హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం ఇంపార్టెంట్ అనమాట. సో సుప్రిమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో సుప్రిమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడే దాంట్లో ఉన్న పవర్స్ని అందరూ కూడా క్లియర్గా రెస్పెక్ట్ ఇచ్చి ఫాలో అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? సో అందుకనే సుప్రిమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా మనం చూస్తామన్నమాట. అయితే సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరు మెయింటైన్ చేస్తారు? జ్యుడిషియరీ మెయింటైన్ చేస్తుంది. జ్యుడిషియరీ కేవలం కాన్స్టిట్యూషన్లో ఉన్న వాటిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ కాన్స్టిట్యూషన్ని ఉల్లంఘించిన ప్రావిజన్స్ అన్నిటినీ కూడా నలిఫై చేస్తూ సుప్రిమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎప్పటికప్పుడు ఉంచుతుందన్నమాట. రైట్. ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని మనం చూస్తాం. రిజిడ్ కాన్స్టిట్యూషన్ కూడా ది ఫీచర్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అని చూస్తాం. ఎందుకు? కాన్స్టిట్యూషన్ ఈజీ ఉంది అనుకోండి, యూనియన్ గవర్నమెంట్ ఎప్పుడు పడితే అప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసి స్టేట్ పవర్స్ అనేవి తీసేస్తుంది. ఇప్పుడు రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉండడం వలన యూనియన్ గవర్నమెంట్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్స్ తీసేయాలంటే స్టేట్స్ యొక్క కన్సెన్సస్ కూడా ఇంపార్టెంట్. సో ఈ విధంగా రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉంటేనే ఫెడరల్ ఫీచర్స్ అనేవి ప్రాపర్గా అప్లై అవుతాయి అన్నమాట. ఓకేనా? రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటేనే యూనియన్కి స్టేట్స్కి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. అండ్ ఏ డిస్ప్యూట్స్ అయినా బిట్వీన్ ది స్టేట్స్ అయినా సెంట్రల్ స్టేట్స్ అయినా ఏవైనా సరే డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయాలంటే జ్యుడిషియరీకి ఒక ఇండిపెండెంట్ రోల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఫెడరలిజం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, we also look at the feature of bicameralism. బై అంటే 2, క్యామరల్ అంటే హౌసెస్ అన్నమాట. 2 houses. ఎస్, యూనియన్ గవర్నమెంట్లో లోయర్ హౌస్ లోక్సభ, అప్పర్ హౌస్ రాజ్యసభ అనే 2 houses ఉంటాయి. రాజ్యసభలో ఎవరుంటారు? రాజ్యసభ అనేది ఫెడరల్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి ఉంచారు. సో స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ కింద బైకామరలిజం హౌస్లో అంటే రాజ్యసభలో కూర్చుంటారు. సో మీరు ఎక్కడైతే కాన్స్టిట్యూషన్లో స్టేట్కి కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పవర్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఫెడరల్ ఫీచర్స్ అని అంటామన్నమాట. సో ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఫీచర్స్ ఏంటి? డ్యూయల్ పాలిటీ కానీ, రిటర్న్ కాన్స్టిట్యూషన్ కానీ, డివిజన్ ఆఫ్ పవర్స్ కానీ,
సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ, రిజిడ్ కాన్స్టిట్యూషన్ కానీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కానీ, బైకామరలిజం కానీ, ఆల్ దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అని మనం చూస్తాం. క్లియర్? సో నెక్స్ట్ క్లాస్లో ది ఫీచర్స్ ఆఫ్ యూనిటరీ, అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనిటరీ ఫీచర్స్ ఏమున్నాయి అనేవి చూసుకుంటూ ఈ ఫెడరల్కి యూనిటరీ ఫీచర్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కానీ చూస్తాము. అండ్ క్రిటికల్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ కూడా చూస్తాం. క్లియర్? సో టాపిక్ అనేది మనకి అప్పుడు కంప్లీట్ అవుతుంది అనమాట. రైట్? ఎస్, హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. ఒకవేళ మీకు క్లాస్ నచ్చినట్లయితే లైక్ బటన్ హిట్ చేయండి, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం వీ షల్ డిస్కస్ అబౌట్ ది ఇంపార్టెంట్ యూనిటరీ ఫీచర్స్. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియాలో ఏ విధమైన యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయనేవి చూడడం కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఎస్, ఇండియాలో ఫెడరల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఫెడరల్ ఫీచర్స్తో పాటు ఈవెన్ యూనిటరీ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి మెయిన్స్ రిలేటెడ్ టాపిక్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్? ఎస్. అండ్ యూనిటరీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇండియాలో స్ట్రాంగ్ సెంటర్ అనేది ఉంటుంది. ఎస్, లెజిస్లేషన్ వరకు కూడా మనకి యూనియన్కి, స్టేట్కి సెపరేట్ లిస్ట్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా సెంటర్కి ఎక్కువ పవర్ ఉంది అని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కాంకరెంట్ లిస్ట్లో యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన లాస్ అనేవి మనకి హై స్టేటస్లో ఉంటాయి స్టేట్స్ తీసుకొచ్చే లా కన్నా. అండ్ రెసిడ్యూరీ పవర్స్ అనేవి కూడా యూనియన్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటాయి. దీస్ జనరలీ షోస్ ఏంటి? ఇండియాలో స్టేట్స్కి ఎక్కువ పవర్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా యూనియన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దాని పవర్స్ అనేవి చాలా ఎక్కువ అని మనకు అర్థమవుతున్నాయి. అండ్ నెక్స్ట్ చూడండి, ఫెడరలిజం అన్నప్పుడు యూనియన్తో పాటు స్టేట్స్కి పవర్ ఉన్నప్పుడు బట్ స్టేట్స్ ఆర్ నాట్ ఇండిస్ట్రక్టబుల్. అంటే స్టేట్స్ని కావాలంటే యూనియన్ గవర్నమెంట్ బ్రేక్ చేసి 2 or 3 స్టేట్స్ కింద, మోర్ స్టేట్స్ కింద డివైడ్ చేయగలదు. అండ్ అది కూడా స్టేట్స్ యొక్క ఎటువంటి అసెంబ్లీలో బిల్ కావాల్సిన అవసరం లేకున్నా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ని డివైడ్ చేసేటప్పుడు ఆ రెస్పెక్టివ్ స్టేట్కి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆ రెస్పెక్టివ్ స్టేట్లో బిల్ అనేది పాస్ అయినా కాకపోయినా యూనియన్ గవర్నమెంట్ సింగిల్ హ్యాండెడ్గా స్టేట్స్ని బ్రేక్ చేయగలదు. రైట్? సో ఇది మనం ఈవెన్ తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడు కూడా చూస్తాం. సో అందుకని ఇండియన్ యూనియన్ అనేది చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ విత్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని చూస్తాం. అంటే స్టేట్స్ని బ్రేక్ చేయగలము, బట్ స్టేట్స్ మాత్రం యూనియన్ నుంచి బయటకి రాలేవన్నమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియాలో వీ హ్యావ్ ది సింగిల్ కాన్స్టిట్యూషన్. సింగిల్ కాన్స్టిట్యూషన్ అనేది యూనిటరీ ఫీచర్. రైట్? సో సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉండడం వలన పవర్స్ అన్నీ కూడా ఎక్కువ యూనియన్ గవర్నమెంట్కే ఉండడం అనేది చూస్తామన్నమాట. రైట్? ఎస్. ఇది సస్టైనెన్స్ అంటే నేషన్ అనేది ఉండడానికి హెల్ప్ చేస్తున్న ఈ సింగిల్ కాన్స్టిట్యూషన్ అనేది యూనిటరీ ఫీచర్ కిందగానే మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ వీ ఆల్సో సీ దట్ ఈస్ ది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్, కాన్స్టిట్యూషన్ అనేది రిజిడ్గాను ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. ఈ ఫ్లెక్సిబుల్ ఫీచర్స్ వలన కాన్స్టిట్యూషన్లో మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ అన్నీ కూడా అసలు స్టేట్స్కి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా యూనియన్ గవర్నమెంట్ మాత్రమే మార్చగలదు. అండ్ అసలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి స్టేట్స్ యొక్క రోల్ అనేది ఏమాత్రం కూడా ఉండదు అని చూస్తాం. సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ అమెండింగ్ పవర్స్ కానీ ఏం చూసినా అవన్నీ కూడా యూనిటరీ ఫీచర్స్ ఏనమాట. అంటే పవర్ అంతా కూడా యూనియన్కే ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాదు, సి దెర్ ఈజ్ నో ఈక్వాలిటీ ఇన్ స్టేట్స్ రిప్రజెంటేషన్. సో ఏ స్టేట్ రిప్రజెంటేషన్ అనేదైనా సరే వాటి యొక్క పాపులేషన్ బేసిస్ మీద కానీ ఆర్ ది స్ప్రెడ్ ఆఫ్ ఏరియా బేసిస్ మీద ఉంటుందన్నమాట. సో దీంతో స్టేట్స్ అన్నిటికీ కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది లేకున్నా లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఉంటుందన్నమాట. అయితే సి అమెరికాలో ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేశారంటే అప్పర్ హౌస్లో చూసుకున్నట్లయితే ప్రతి స్టేట్ నుండి కూడా ఇద్దరు రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో 50 స్టేట్స్ కాబట్టి 50 × 2 100 మెంబర్స్ ఉంటారు. అంటే ఎటువంటి డిఫరెన్స్ కానీ డిస్టింక్షన్ కానీ అమాంగ్ ది స్టేట్స్ అక్కడ లేవు. రిచ్ స్టేట్ అయినా పూర్ స్టేట్ అయినా ఎక్కువ పాపులేషన్ ఉన్నా తక్కువ పాపులేషన్ ఉన్నా వాళ్ళు కేవలం ఒకటే మొత్తం నెంబర్ అనేది
ఫాలో అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇండియాలో నో ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్ రిప్రజెంటేషన్ అనేది చూస్తాము. సో స్టేట్స్ రిప్రజెంటేషన్ అనేది ఈక్వల్గా లేకపోతే అప్పుడు ఇది ఫెడరల్ ఫీచర్ అవ్వదు, యూనిటరీ ఫీచర్ అని చూస్తాం. ఎందుకంటే ఏ స్టేట్ రిప్రజెంటేషన్ ఎంత ఉండాలి ఏదైనా సరే యూనియన్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది కాబట్టి, రైట్. ఎస్, అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మనకి చాలా క్లియర్గా ఏం చూపిస్తున్నాయి, యూనిటరీ టెండెన్సీస్ అనేవి చూపిస్తున్నాయి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఏంటి? ఎస్, మనకి దేర్ ఈజ్ నేషనల్ ఎమర్జెన్సీ కానీ, స్టేట్ ఎమర్జెన్సీ కానీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అని కానీ డిఫరెంట్ ఎమర్జెన్సీస్ చూస్తాం. సో వాటన్నిటినీ కూడా కేవలం యూనియన్ గవర్నమెంటే తీసుకొని రాగలదు. అసలు స్టేట్స్కి ఇష్టం లేకపోయినా, స్టేట్స్ ఆ పరిధిలోకి రాకపోయినా సరే చాలాసార్లు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి తీసుకొని రాగలవు. అండ్ హిస్టారికల్గా కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూస్తాము. యూనియన్ గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటనే సరే స్టేట్స్లో గవర్నమెంట్స్ని కూల్ చేసి కొత్త గవర్నమెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఒకప్పుడు మనకి ఇండియాలోనే జరిగేదన్నమాట. ఎందుకు? సింపుల్గా స్టేట్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేసి ఉన్న గవర్నమెంట్ని దించేయడం అనేది కూడా జరిగేది. అది హిస్టరీలో మనం ఎగ్జాంపుల్స్ కింద చూస్తామన్నమాట. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి బై డిఫాల్ట్ యూనిటరీ ఫీచర్ కింద మనం చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది సింగిల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. సో సింగిల్ సిటిజన్షిప్ అనేది యూనిటరీ ఫీచర్. అంటే నువ్వు ఏ స్టేట్స్లో ఉన్న సంబంధం లేదు, టోటల్గా యు ఆర్ ఎన్ ఇండియన్ అన్నట్టు మనకి కేవలం సింగిల్ సిటిజన్షిప్ తీసుకొని రావడం జరిగింది. బట్ అమెరికా లాంటి ఫెడరల్ స్టేట్స్లో చూసుకున్నట్టయితే 2 సిటిజన్షిప్స్ ఉంటాయి. డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది, స్టేట్ సిటిజన్షిప్ ఉంటుంది, అండ్ యూనియన్ సిటిజన్షిప్ కూడా ఉంటుంది. బట్ ఇండియాలో మాత్రం కేవలం ఒక్క సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది, రైట్. ఇది ఒక యూనిటరీ ఫీచర్. అండ్ ఇది మాత్రమే కాకుండా దెర్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. అయితే ఎస్, స్టేట్స్లో హైకోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు అనేది ది హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ రిఫరెన్స్ కింద చూస్తాము. సో దీన్ని ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. అమెరికాలో స్టేట్స్ పవర్ వరకు ఆ స్టేట్ హైకోర్ట్సే హయ్యెస్ట్. అమెరికన్ సుప్రీం కోర్ట్స్ అనేవి ఈ రెస్పెక్టివ్ స్టేట్స్లో ఇచ్చిన ఇష్యూస్ని మళ్ళీ తీసుకొని విచారించడానికి ఉండవు. యునైటెడ్ స్టేట్స్ ఓవరాల్ సుప్రీం కోర్టుకి కొన్ని పవర్స్ ఏవైతే ఫిక్స్డ్గా ఉన్నాయో అది కేవలం ఆ పవర్స్ని మాత్రమే యూజ్ చేయగలదన్నమాట, రైట్. ఇదంతా కూడా మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీలో డిస్కస్ చేస్తాము. అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేది ఇట్ ఈస్ అ యూనిటరీ ఫీచర్ అని మనం చూస్తాము అనమాట. అండ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది ఆల్ ఇండియా సర్వీస్. ఆల్ ఇండియా సర్వీస్ అనేది మనం చూస్తాం. ఆల్ ఇండియా సర్వీస్ ఫీచర్స్ అనేవి యూనిటరీ ఫీచర్ కింద చూస్తాము. ఎందుకు? ఆల్ ఇండియా సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యూనియన్ ప్రొటెక్షన్లోనే ఉంటారు. అండ్ యూనియన్ ఎక్కడికి పంపిస్తే వాళ్ళ క్యాడర్ కానీ రోల్స్ కానీ అక్కడికి చేంజ్ అవుతూ ఉంటాయి. కంప్లీట్ వాళ్ళ లాయల్టీ అనేది యూనియన్ గవర్నమెంట్ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి స్టేట్స్లోకి పెట్టడం వలన యూనియన్ గవర్నమెంట్ తన పవర్ని ఎక్స్టెండ్ చేసినట్లు ఉంటుంది. సో అందుకనే ఇండియాలో యూనిటరీ ఫీచర్స్ అనేవి ఉన్నాయి అని కూడా కొంతమంది అంటారనమాట, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈజ్ ఆడిటింగ్ మెకానిజం అనేది కూడా ఇండియాలో ఇంటిగ్రేటెడ్ ఉంటుందన్నమాట. ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మెషినరీ. ఆడిట్ అంటే ఏంటి? చేసిన ఎక్స్పెన్సెస్ అనేవి ప్రాపర్గా జరిగాయా లేదా అనేది ఆడిటింగ్ మెకానిజం ద్వారా చూస్తామన్నమాట, రైట్. సో ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్లో వెళ్ళాయా అండ్ ఎక్కడైనా కరప్షన్ జరిగిందా అనేది ఆడిటింగ్ మెకానిజంలో మనకు తెలుస్తుంది. అయితే ఇండియాలో ఆడిటింగ్ చేసేది దట్ ఈజ్ C&AG అని చూస్తాము. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చూస్తామన్నమాట. ఈ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆర్టికల్ 148 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అయితే ఇండియాలో ఎస్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ కాగ్ ఆఫీసర్ ఒకరే చూస్తాము. సో అందుకని ఇది ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మిషనరీ చూస్తాము. ఈ ఆడిట్ మిషనరీ అనేది యూనియన్కి స్టేట్కి ఒకటే ఉంటుంది కాబట్టి ఇది ఒక యూనిటరీ ఫీచర్ కింద మనం చూస్తామన్నమాట, రైట్. ఎస్, అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది పార్లమెంట్స్ అథారిటీ ఓవర్ స్టేట్స్. అంటే ఒకవేళ కావాలి అనుకుంటే స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ని కొన్ని విషయాల్లో యూనియన్ గవర్నమెంట్లో అంటే పార్లమెంట్ ఆ సబ్జెక్ట్స్ మీద చట్టాలు అనేవి తయారు చేయగలదన్నమాట, ఓకేనా. సో అందుకనే పార్లమెంట్స్ అథారిటీ ఓవర్ స్టేట్ లిస్ట్ అని చూస్తాం. అండ్ మోస్ట్లీ రాజ్యసభ కనుక తగ్గినట్టుగా రెజల్యూషన్ పాస్ చేసినట్లయితే ఆ రెస్పెక్టివ్ స్టేట్
లిస్ట్ మీద మనకి పూర్తి పవర్స్ అనేవి ఎవరికి వెళ్తాయి? పార్లమెంట్కి వెళ్తాయి. ఆ స్టేట్ లిస్ట్లో ఉన్న లిస్ట్లో ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీద యాక్ట్ అనేది కూడా పాస్ చేయగలరు అనమాట, రైట్? సో అందుకనే పార్లమెంట్స్ అథారిటీ ఓవర్ స్టేట్ లిస్ట్ కూడా మనం ఒక యూనిటరీ ఫీచర్ కింద చూస్తాము. అండ్ గవర్నర్స్ అపాయింట్మెంట్ కూడా ఒక యూనిటరీ ఫీచర్ కింద చూస్తాం. ఎందుకంటే గవర్నర్ అన్న వ్యక్తి స్టేట్స్లో ఉంటారు, బట్ అతని అపాయింట్మెంట్ మాత్రం అసలు స్టేట్స్కి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా యూనియన్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ తీసుకుంటారనమాట. సో అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ కూడా ఒక యూనిటరీ ఫీచర్ కింద చూస్తాము. స్టేట్స్కి ఏ విధమైన పవర్స్ కూడా లేవు అని మనం చూస్తామన్నమాట, రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ మిషనరీ. ఎలక్షన్స్ కూడా మనకి కంప్లీట్గా ఒకటే బాడీ ఉండి ఓవరాల్గా యూనియన్కి స్టేట్స్కి ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా. సో ఒక్క బాడీ ఉండడం అనేది ఒక యూనిటరీ ఫీచర్ కింద మనం చూస్తాం అన్నమాట, రైట్? ఎస్. అండ్ ఈవెన్ కావాలి అనుకుంటే ప్రెసిడెంట్ కూడా వీటో స్టేట్ బిల్స్ మీద పెట్టగలరు, అది కూడా యూనిటరీ ఫీచర్ కింద చూస్తాము. స్టేట్ బిల్స్ స్టేట్ లెజిస్లేచర్లో ఏవైతే పాస్ చేయడం జరుగుతుందో అవి కొన్నిసార్లు ప్రెసిడెంట్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఇష్యూస్ మీద ప్రెసిడెంట్ కావాలి అంటే ఆ బిల్స్ని వీటో చేయగలరు. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ ద స్టేట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ యూనియన్ అని మనకి అర్థమవుతుంది అనమాట, ఓకేనా? సో ఫార్ ఇవన్నీ కూడా మనం ద యూనిటరీ ఫీచర్స్ కింద చూస్తాం. ఏంటి? స్ట్రాంగ్ సెంటర్ కానీ, స్టేట్స్ నాట్ ఇండెస్ట్రక్టబుల్ అని కానీ, సింగిల్ కాన్స్టిట్యూషన్ కానీ, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ, అండ్ ఈక్వాలిటీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ లేకపోవడం కానీ, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ, సింగిల్ సిటిజన్షిప్ కానీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కానీ, ఆల్ ఇండియా సర్వీస్ కానీ, ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మిషనరీ కానీ, పార్లమెంట్స్ అథారిటీ ఓవర్ స్టేట్ లిస్ట్ కానీ, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ కానీ, ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ మిషనరీ కానీ, అండ్ వీటో ఓవర్ స్టేట్ బిల్స్, ఇవన్నీ కూడా యూనిటరీ ఫీచర్స్ అనేవి చూస్తాం. సో ఇండియాలో బోత్ మనకి ఫెడరల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి, యూనిటరీ ఫీచర్స్ కూడా ఉండడం అనేది జరిగిందనమాట. సో అందుకనే డిఫరెంట్ పొలిటికల్ సైంటిస్టులు వాళ్ళ ఒపీనియన్ని మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో క్రిటికల్ ఇవాల్యుయేషన్ ప్రకారం కొంతమంది ఎస్ యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి, కొంతమంది ఎస్ ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళ ఒపీనియన్స్ పాస్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, వన్ పొలిటికల్ సైంటిస్ట్ కేసీ వియర్, హీ కాల్డ్ ది ఇండియన్ ఫెడరేషన్ ఆర్ ఫెడరలిజం, దాన్ని క్వాజీ ఫెడరల్ ఫీచర్ అని అంటారు. క్వాజీ ఫెడరల్ ఎందుకంటే అటు పూర్తిగా యూనియన్ కాదు, అటు పూర్తిగా ఫెడరల్ కాదు. సో అందుకని ఇట్ ఈస్ ఏ క్వాజీ ఫెడరల్ ఫీచర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట, రైట్? ఇండియన్ యూనియన్ అనేది ఒక యూనిటరీ స్టేట్ కింద చూస్తాము, బట్ విత్ సబ్సిడరీ ఫెడరల్ ఫీచర్స్. ఎస్, ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి, బట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ యూనియన్ కాబట్టి ఇదొక క్వాజీ ఫెడరల్ బాడీ అని కేసీ వియర్ చెప్పడం జరిగిందనమాట, రైట్? అండ్ అలానే దెర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పర్సన్ కే సంతానం. సో ఇతను కే సంతానం. సో ఇతను 2 ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి యూనిటరీ బయాస్కి అని చెప్పడం జరిగింది. దట్ ఈజ్ ద డామినెన్స్ ఆఫ్ సెంటర్ ఇన్ ఫినాన్షియల్ స్పియర్. సో ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో స్టేట్స్ కన్నా యూనియన్కు ఉన్న పవర్ అనేది ఎక్కువ ఉండడం వలన స్టేట్స్ యూనియన్ మీద డిపెండ్ అవుతున్నాయి. అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ పవర్ఫుల్ ప్లానింగ్ కమిషన్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్లానింగ్ కమిషన్ లేదు, బట్ కే సంతానం గారు ఉన్నప్పుడు ముందు క్లియర్ ఎలక్షన్ మనకి జనరల్గా ప్లానింగ్ కమిషన్ చేతుల్లో పవర్స్ అన్నీ ఉండడం వలన, ప్లానింగ్ కమిషన్ యూనియన్ చేతుల్లో ఉండడం వలన స్టేట్స్ అన్నీ కూడా ఫండ్స్ రిక్వైర్మెంట్ గురించి ప్లానింగ్ కమిషన్ చెప్పినట్లుగా వినడం అనేది జరిగేది. సో ఇండైరెక్ట్గా స్టేట్స్ అనేవి యూనియన్ చేతుల్లో ఉండేవి అని చూస్తామన్నమాట. అండ్ అయితే ఇవన్నీ కూడా యూనిటరీ ఫీచర్కి సంబంధించినవంటే, బట్ కొంతమంది లైక్ పాల్ యాపిల్ బై, రైట్? ఇట్ ఈస్ పాల్ యాపిల్ బై. సో ఈ పొలిటికల్ సైంటిస్ట్ ఏమనేవారంటే, నో, ఇండియాలో ఫెడరల్ ఫీచర్స్ ఉండేవి చాలా ఎక్కువే ఉన్నాయి అని చెప్తున్నారు. హీ కాల్డ్ ఇండియన్ ఫెడరలిజం యాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫెడరల్. ఎస్, చాలా ఎక్కువగానే ఫెడరల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి యాపిల్ బై చెప్పడం జరిగింది. అండ్ దెర్ ఈజ్ అనదర్ పొలిటికల్ సైంటిస్ట్ కాల్డ్ ది మారిస్ జోన్స్. సో హీ కాల్డ్ ఇండియన్ ఫెడరలిజం యాజ్ బార్గైనింగ్ ఫెడరలిజం. స్టేట్స్ యూనియన్ దగ్గర బార్గైన్ చేసుకోవడం జరుగుతుంది, అందుకనే దీన్ని బార్గైనింగ్ ఫెడరలిజం అని
మారిస్ జోన్స్ చెప్పడం జరిగింది. రైట్, ఇవన్నీ కూడా క్రిటికల్ ఇవాల్యుయేషన్స్ కింద మనం చూస్తామన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పొలిటికల్ సైంటిస్ట్ కాల్డ్ ఐవర్ జెన్నింగ్స్. సో ఐవర్ జెన్నింగ్స్ ఏమని చెప్తున్నారంటే, ఎస్, ఇండియాలో ఫెడరలిజం అనేది ఉంది, బట్ ఎట్లాగా ఫెడరేషన్, రైట్, ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంట్రలైజింగ్ టెండెన్సీ అని చూస్తాం. విత్ ఏ స్ట్రాంగ్ సెంట్రలైజింగ్ టెండెన్సీ. ఎస్, ఫెడరల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి, బట్ చాలా స్ట్రాంగ్గా మనకి సెంట్రల్ యూనియన్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఎస్, ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి, బట్ స్ట్రాంగ్ సెంట్రలైజింగ్ టెండెన్సీ కూడా ఉంది అని ఐవర్ జెన్నింగ్స్ యొక్క ఒపీనియన్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ పర్సనాలిటీస్ ఇండియన్ ఫెడరలిజం ఫీచర్ అనేది కొంతమంది ఎస్ స్ట్రాంగ్గా ఉంది అని, కొంతమంది నో వీక్గా ఉంది అని చెప్పి క్రిటిసైజ్ చేయడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్స్ అనేవి కూడా ఇక్కడ మనం ఏవైతే రాసామో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సి, అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేస్తున్నప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్స్ అనేవి జరిగేవి. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో అంబేద్కర్ గారు క్లియర్గా ఏమని చెప్తున్నారంటే, ఎస్, ద కాన్స్టిట్యూషన్, మన ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక డ్యూయల్ పాలిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే క్లియర్గా అంబేద్కర్ గారు ఏమని చెప్తున్నారు, ఇండియాలో ఫెడరల్ ఫీచర్స్ అనేవి చాలా క్లియర్గా ఉండడం జరిగింది. బికాస్ ఆఫ్ కొన్ని హిస్టారికల్ రీజన్స్ వలన మనం కొన్ని చేంజెస్ అనేవి చేసి ఆ చేంజెస్ అనేవి ఇండియాకి తగ్గట్టుగా పెట్టడంతో కొన్ని యూనిటరీ ఫీచర్స్లా కనిపిస్తాయి, బట్ ఇండియాలో యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. కొంతమంది క్రిటిసైజ్ చేసినప్పటికీ కూడా ఏంటి, యూనియన్ గవర్నమెంట్ అనేది చాలా పవర్ఫుల్, స్టేట్స్ని ఒక మున్సిపాలిటీ బాడీస్ కింద చూస్తున్నారు అని చెప్పి క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. బట్ దట్ ఈజ్ నాట్ రాంగ్, అది కంప్లీట్లీ రాంగ్ అని అతను చెప్తున్నారనమాట. ఇదంతా కూడా ఒక ఎగ్జాగరేటెడ్, కాస్త ఎక్కువగా చేస్తున్న విషయం అని చెప్పి కూడా అంబేద్కర్ గారు క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట. రైట్, సో వీటన్నిటితో మనకు క్లియర్గా ఏమవుతుంది, చాలామంది పొలిటికల్ సైంటిస్టులు ఎస్ ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయని, కొంతమంది నో యూనిటరీ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి అని క్రిటిసైజ్ చేస్తే అంబేద్కర్ గారు ఒపీనియన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంబేద్కర్ గారు క్లియర్గా ఏమని చెప్పడం జరిగింది, ఇండియాలో ఉన్న కొన్ని ఫీచర్స్ వలన మనం ఇట్లా యూనిటరీ ఫీచర్ కొన్ని మోడల్స్ అనేవి యూజ్ చేయడం అనేది జరిగింది, బట్ ఓవరాల్గా ఇండియాలో ఫెడరల్ సిస్టమ్ అనేది ఉంది అని చెప్పడం జరిగిందనమాట. రైట్, అండ్ తర్వాత మరొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే, దెర్ ఈస్ వన్ కేస్ దట్ ఈస్ ది ఎస్ఆర్ బొమ్మాయి కేస్. ఎస్ఆర్ బొమ్మాయి కేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రకారం క్లియర్గా సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది అంటే, ఎస్, ది ఫెడరల్ ఫీచర్ అనేది, రైట్, ఫెడరల్ ఫీచర్ అనేది దట్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. దో ఫెడరల్ అన్న టర్మ్ యూజ్ చేయనప్పటికీ కూడా మన బేసిస్ అంతా కూడా ఫెడరల్ ఫీచర్స్ మీద ఉన్నాయి కాబట్టి ఫెడరలిజం అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో యూనియన్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఏదైనా అమెండ్మెంట్ తీసుకొని రావాలి అనుకుంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తీసుకొని రావాలనుకుంటే ఖచ్చితంగా మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి వైలేషన్గా ఉంటే ఫెడరల్ ఫీచర్స్లో చేంజెస్ చేస్తూ అప్పుడు జుడిషియరీ సుప్రీంకోర్టు దాన్ని ఖచ్చితంగా నలిఫై చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా ఓవరాల్గా ఫెడరలిజం చాప్టర్ అనేది మనం కంప్లీట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్, సో డిఫరెంట్ స్టేట్స్ యొక్క ఒపీనియన్స్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం ఫెడరలిజం ఫీచర్స్ని చాలా వరకు కష్టపడి మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది అని కూడా మనం ఓవరాల్గా చూస్తాం. రైట్, సో క్లాస్ అర్థమైంది కదమ్మా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే డూ హిట్ ది లైక్ బటన్ హిట్ చేయండి, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఒకవేళ ఇంకా సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. సో మీకు వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్గా అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట.